అందరిలాగా మేము ధర్నాలు చేయలేకపోతున్నాం కాబట్టే మేము కనిపించట్లేదేమో అని నా బాధ. ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న కాంట్రాక్ట్ వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది, కానీ ఓన్లీ పారామెడికల్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి మాత్రమే న్యాయం జరగట్లేదండి. అసలు మేము చేస్తున్న తప్పేంటి? 2 months అవుతుంది, శాలరీసే పడట్లేదు. అదేదో నిధి పోర్టల్ అని చెప్పి అసలు అలాంటి ఎంబీబీఎస్ వాళ్ళకి మేము గైడెన్స్ ఇచ్చినప్పుడు మాకెందుకండి రెగ్యులర్ చేయరు? వాళ్ళని చేసి ఎందుకు మమ్మల్ని ఇంతలా బాధ పెడుతుంది గవర్నమెంట్? దయచేసి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ మాత్రమే చేస్తున్నాము, ప్లీజ్ సార్. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఈ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులపైన సవతి ప్రేమ చూపిస్తుంది అన్నమాట. నా పేరు ఎం రమాదేవి అండి. నేను గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తున్నాను గత 6 years నుంచి. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్కి ఉన్న ప్రాబ్లమ్స్, మిగిలిన అన్ని డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పడుతున్న బాధలు గత 10-15 సంవత్సరాల నుంచి గవర్నమెంట్కి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఏ రోజు కూడా మేము అనేవాళ్ళం ఉన్నామని గుర్తించలేదు, మా వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. అది ఎందుకు అన్నది, ఈ వివక్షత ఎందుకు మా పైన జరుగుతుంది అన్నది మాకెవరికి అర్థం కాని ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోతుంది. నేను సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాను, మేము ఏ రోజు కూడా ఎవరికి వ్యతిరేకం కాదు, మాకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నాం మేము. అవన్నీ గవర్నమెంట్కి ఎలా చేరవేయాలి అంటే మాకుంది ఒక మీడియా సపోర్టే. మేము ఏ ధర్నాలకి, ఏ రాస్తారోకోలకి రాలేం పరిస్థితి. పేషెంట్ల మధ్యలో మమ్మల్ని కట్టేస్తారు. అటు బెడ్ల మీద ఉన్న పేషెంట్లు సర్వీస్ చేయాల్సిన స్టాఫ్ నర్సెస్ కానీ, ఎల్టీలు కానీ, ఫార్మసిస్టులు కానీ వాళ్ళ వర్క్ వాళ్ళు ఆపేసి ఒక్కసారి రోడ్డు మీదకి వస్తే పరిస్థితి హాస్పిటల్స్ చాలా దారుణంగా ఉంటాయి. ఒకసారి ఎవరికి వాళ్ళు ఇదంతా ఆలోచించాల్సిన విషయం. మేము అలా రాలేకపోతున్నాము, అందరిలాగా మేము ధర్నాలు చేయలేకపోతున్నాం కాబట్టే మేము కనిపించట్లేదేమో అని నా బాధ. అలా ఒకసారి ధర్నా చేస్తే ఎలా ఉంటుందో మేము చెయ్యాలి అని అనుకోలేదు, కానీ చేసేలాగా గవర్నమెంట్ మమ్మల్ని ఆ స్థితికి మమ్మల్ని దిగజారుస్తుంది గవర్నమెంట్ అని మేము బాధపడుతున్నాం. మేము ఎప్పుడూ రోడ్డు మీదకి రావాలి అని అనుకోవట్లేదు. 2-3 నెలల నుంచి జీతాలు లేవు. అదేమంటే నిధి పోర్టల్ యాప్ అన్నారు. ఆ యాప్లో ఏ ప్రాబ్లం ఉందో మాకైతే తెలియదు, కానీ మా డీటెయిల్స్ ఇంతవరకు యాప్లో అవ్వలేదు, మాకు శాలరీస్ రావట్లేదు. చాలామంది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ చాలని జీతాలతో ఈఎంఐలు కట్టుకోలేక, ఇంటిని పోషించుకోలేక బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇలా 2-3 నెలలు శాలరీస్ ఆపేస్తే వాళ్ళ పరిస్థితి ఏందో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి మేమందరం కూడా మనుషులమే, మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి, గుర్తించాలి. ఇంకొక విషయం సీఎం సార్, నేను డైరెక్ట్గా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలని ఎప్పటి నుంచో నా మనసులో భేదిస్తుంది. ఎప్పుడు మీరు స్టేజ్ మీద ఉన్న 2-3 కనండి, మీ పిల్లలకి మాది భరోసా అని చెప్తున్నారు. ఈడ మాకే తికానం లేదు. మా పిల్లలకి మేము 2-3 కానీ వాళ్ళని ఏం చేయాలి? మాకే లైఫ్ సెక్యూరిటీ లేదు, మాకే బతుకు లేదు. మేము 2-3 కానీ ఏం చేయాలి చెప్పండి? ఈ చాలని జీతాలతో మేము రెంట్ కట్టుకోవడం, మేము ఆటో ఛార్జెస్ కట్టుకోవడం, మేము డ్యూటీలు చేసిపోవడం ఇదే సరిపోతుంది. ఈ జీతంతో మేము 2-3 అయితే కనలేము, పెంచలేము ఇప్పుడున్న పరిస్థితులకి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకోండి, నా హస్బెండ్, నేను తెలంగాణ, ఆంధ్ర. దరిద్రశాతం మేము కలిసి ఉన్నప్పుడు కలిసే ఉన్నాము, మా మ్యారేజ్ అయినప్పుడు. ఇప్పుడు విడిపోయింది. మా రాష్ట్రం విడిపోయిన తర్వాత నా హస్బెండ్ నా కోసం ఇక్కడికి వచ్చాడు. ఒక ప్రాంతీయ మనం ఆడపిల్లగా నాకుండి నా హస్బెండ్ని నేను ఇక్కడ తీసుకొచ్చుకున్నాను. కానీ మీరెందుకు ఆలోచించట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ నుంచి చాలామంది ఉద్యోగాలు లేక అవుట్ ఆఫ్ వెళ్ళిపోతున్నారు, వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నారు, వేరే వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోవడం కోసం వెళ్ళిపోతున్నారు. అదే మీరు యూత్కి ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చి, ఒక భరోసా, ఒక బాధ్యత ఇస్తే ఎవరు ఎక్కడికి వెళ్ళరు, మన ఆంధ్రాలోనే ఉంటారు, మన ఓట్లు ఎక్కడికి పోవు. దయచేసి ఇది గుర్తించాలి, గమనించాలి, ఆలోచించాలి. నేను నా ఓటు తెలంగాణలో వేయడానికి నేను ఇష్టపడలేదు. నాకు ఫస్ట్ తెలంగాణలో ఓటు వస్తే నా ఫస్ట్ ఓటు నా మ్యారేజ్ అయినాక నేను తెలంగాణలో వేయడానికి ఇష్టపడలేదు. నేను ఆంధ్రాలో ఎలక్షన్లప్పుడు ఆంధ్ర వచ్చేసి వెళ్ళాను, తెలంగాణలో ఉంటూ కూడా. కానీ ఆ మాత్రం ఆలోచన ఎందుకు మన అధికారులు అందరూ ఆలోచించట్లేదో నాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు, అవుట్ ఆఫ్ వెళ్ళిపోయారు చాలామంది. హైదరాబాద్లో ప్రైవేట్ ఎంప్లాయీస్గా సెటిల్ అయిపోయారు. ఫ్యామిలీస్ అన్నీ అక్కడ సెట్ అయిపోయినాయి, ఓట్లన్నీ అక్కడికి పోయినాయి. వాళ్ళు 70,000 శాలరీ తీసుకుంటున్నారు. నన్ను చూసి నవ్వుతున్నారు. 38,000కి కాంట్రాక్ట్ ఎంప్లాయీగా మిగిలిపోయాం, మేము ఈరోజు ఇన్ఛార్జీలుగా ఉన్నాము, 70,000 తీసుకుంటున్నామని చెప్తున్నారు. మరి వాళ్ళకి మాకు ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచించండి. చాలామంది మమ్మల్ని అన్నారు, బయట ప్రైవేట్ హాస్పిటల్లో మీకు 10-15 వేలు జీతాలు ఇస్తారు, మేము ఇక్కడ చాలా ఎక్కువ ఇస్తున్నాము అని. ఒక్కరోజు
ఒక్క నిమిషం నాతో పాటు ఆపరేషన్ థియేటర్లో నిలబడండి. నేను మార్నింగ్ 9కి వాష్ అయితే ఈవినింగ్ ఏ టైం అయినా కానీ నేను స్టిల్ నిలబడే ఉంటాను. అంత కష్టం మీరు కూడా చేసి చూపిస్తే మాకు ఎంత జీతాలు ఇస్తున్నారు అన్నది మీ అందరికీ తెలుస్తుందని నేను ఈ మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ క్వశ్చన్ చేస్తున్నాను. ఎవరైతే మాకు అధికారులు ఉన్నారో వాళ్ళు. నేను చెప్తున్నాను, ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి, ప్రతి ఎంపీ దగ్గరికి, ప్రతి అధికారి దగ్గరికి, డిఎంఈ గారి దగ్గరికి, డిహెచ్ గారి దగ్గరికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గరికి, ప్రతి ఒక్కరి దగ్గరికి తిరిగాము. తిరిగి అలసిపోయాము. మా రిప్రజెంటేషన్లు మీ చెత్తబుట్టల్లో ఉంటున్నాయి. దయచేసి మా పరిస్థితి ఆలోచించి అర్థం చేసుకుంటే మేము ఎలా అయితే కూల్గా మా డ్యూటీలు చేస్తున్నామో అలాగే చేస్తాము. లేదు మిమ్మల్ని ఇలానే తొక్కేస్తాము అని అంటే మాత్రం ఇంకా మాకున్న దారి ఏదైతే ఉందో అది అన్ని డిపార్ట్మెంట్లు కలిసి మేము ఒకటే నిర్ణయం తీసుకొని మేము కూడా ఇంకా బయటికి రావాలని లేదు నిజంగా మనస్ఫూర్తిగా. కానీ మీరు బయటకు వచ్చే పరిస్థితి తీసుకొస్తున్నారు. అలా వస్తాము, రావాలని కూడా మీరే చేస్తున్నారు. మిగిలిన అన్ని డిపార్ట్మెంట్లు బయటకు వచ్చారు, గొడవలు చేశారు, రాస్తారోకోలు చేశారు, 40 రోజులు రోడ్ల మీద ఉన్నారు. వాళ్ళందరూ మీకు మంచిగానే కనిపిస్తున్నారు. వాళ్ళకు మళ్ళీ మీరు ఏ జాబు తీసేయకుండా కూడా మీరు ఇంకా స్పెషల్ ఇంటెన్సివిటీస్ ఇచ్చి వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసి మళ్ళీ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చారు. కానీ మా గురించి మేమేమి చేయట్లేదని మీరు అట్లా ఉంటున్నారా సైలెంట్గా, మాకు అర్థం కావట్లేదు. మేము కూడా ఏదో డెసిషన్ తీసుకునే పరిస్థితికి మమ్మల్ని గవర్నమెంటే దిగజార్చిందని నేను మరోసారి బాధపడుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్. మేము ఏ రోజు రోడ్డు ఎక్కలేదు సార్. కోవిడ్ టైం నుంచి ఈ రోజు వరకు మా ఫ్యామిలీస్ని వదిలేసాం. మాకు ఉద్యోగం ఉంటే చాలనుకున్నాం. మేము వేరే రాష్ట్ర కోడళ్ళమై కూడా ఈ రాష్ట్రం కూతుర్లయ్యి ఇక్కడ కాంట్రాక్ట్ జాబ్ అయినా సరే చాలు అనుకొని 11 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం వెళ్ళిపోకుండా. ఎందుకు? ఏదో ఒక రోజు మేము రెగ్యులర్ కాకపోతామా, ఏదో ఒక రోజు మా బతుకులు మారకపోతాయా అన్న ఆశతో బతుకుతున్నాం మేము. కానీ నేను ఎప్పుడు నా చేతకంతనని చెప్పుకోలేక మా సీఎం సార్కి ఒక్కడే కొడుకు మన లోకేష్ అన్న, నేను కూడా అందుకే ఒక్కడనే కన్నానని ఏదో పైకి కవర్ చేసుకుంటూ చెప్పుకుంటూ ఉంటాను. కానీ అది కాదు అసలు విషయం. 2-3 కంటే వాళ్ళకి ఫీజులు కట్టలేము. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళని బతికించలేము, చేతగాని వాళ్ళం అయిపోతాము. మా పేరెంట్స్ పూరు, వాళ్ళు వ్యవసాయాలు చేసి మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. మేము మా పిల్లలు ఇంకొంచెం బెటర్ లైఫ్లో ఉండాలని కోరుకుంటామే తప్ప మాకంటే తక్కువ దీనస్థితిలో బతకాలని ఏ తల్లిదండ్రులు కూడా కోరుకోరు. ఈ గవర్నమెంట్ వస్తే మాకేదైనా న్యాయం చేస్తుంది. ఆ గవర్నమెంట్ మొత్తం 3 సంవత్సరాలు కోవిడే ఉంది, మేమేం చేయలేమని మమ్మల్ని మోసం చేసింది. ఈ గవర్నమెంట్ వస్తే ఏదైనా న్యాయం చేసిద్దేమోనని ఆశగా ఎదురు చూసాం. 2 సంవత్సరాల నుంచి ఎక్కని గడపలేదు, తిరగని అధికారులు లేరు. పొలిటికల్ సైడ్ నుంచి అయితేనేమి, ఇటు మా అధికారుల సైడ్ నుంచి అయితేనేమి ప్రతి ఒక్కరి దగ్గరికి మేము వెళ్ళాం, కలిసాం, మా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. కానీ మాకేం చేశారు? ఏం న్యాయం జరగలేదు. కనీసం మీకున్న ప్రాబ్లమ్స్ ఏంది అని కూడా ఈ రోజుకి మమ్మల్ని ఎవరు పిలిచి అడగలేదు, మాట్లాడలేదు. ఎందుకు మేము కనిపించట్లేదు? ఇన్ని రోజులు ఓన్లీ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెసే అనుకున్నాం. ఇప్పుడు ఇన్ని డిపార్ట్మెంట్లు బాధపడుతున్నాయి. ఇన్ని డిపార్ట్మెంట్ల కింద తలకు ఒక 10 ఓట్లు ఉంటాయి. అమ్మ, నాన్న, అత్త, మామ, ఆడబిడ్డలు, తోడుకోడళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, ఇవన్నీ మీకు యూజ్ అయ్యే ఓట్లే. దయచేసి ఇది ఒకసారి గమనించాలి. అన్ని డిపార్ట్మెంట్లు కలిస్తే ఎలా ఉంటుందో కూడా ఒకసారి చూపించాలి అని అంటే ఇప్పుడు జస్ట్ ఓన్లీ ప్రతి జిల్లాలో లీడ్ చేస్తున్న లీడర్స్ మాత్రమే ఇక్కడ గ్యాదర్ అయ్యారు. అట్లా కాకుండా అన్ని డిపార్ట్మెంట్లో అందరు ఎంప్లాయీస్ ఒక్కసారి బయటకు వస్తే ఎలా ఉంటుంది అన్నది నేను మళ్ళీ కూడా చెప్తున్నా. మాకు బయటికి రావడం ఇష్టం లేదు, మాకు పేషెంట్ సర్వీస్ చేయడమే ఇష్టం. మేము మా వృత్తి ఇష్టపడి మేము ఆ కోర్స్ చేసి ఇలా సెటిల్ అయ్యాం. కాంట్రాక్ట్లోనే 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. మేము బయటికి రావాలన్న ఉద్దేశం లేని వాళ్ళకి మమ్మల్ని బయటికి తీసుకొచ్చే పరిస్థితి గవర్నమెంటే కలిగిస్తుంది. మేము వెళ్ళాము, కలిసాము 10 సార్లు. మీ ప్రాబ్లం ఏందని అడిగితే మేము రాం కదా ఈరోజు ఇక్కడ దాకా. మాకు రెగ్యులైజేషన్ కావాలి. ఇన్ని సంవత్సరాలు నా సర్వీస్ 11 సంవత్సరాలు. 11 సంవత్సరాల నుంచి నేను ఇట్లానే ఉన్నా. నాతో పాటు ప్రైవేట్లో చేస్తున్న అమ్మాయి 1,25,000 తీసుకుంటుంది. మరి ఎక్కడ ఇది న్యాయం? 38,000 నాకెక్కడ, 1,25,000 ఆ అమ్మాయికి ఎక్కడ? ఫ్లోర్ ఇన్ఛార్జ్ అయింది, నైట్ డ్యూటీస్ లేవు, హ్యాపీగా ఆ అమ్మాయి కింద ఇంకో 4 జూనియర్ స్టాఫ్లు ఉన్నారు, చేసుకొని వెళ్ళిపోతుంది. ప్రైవేట్ హాస్పిటల్, మంచి ప్రైవేట్ హాస్పిటల్ హైదరాబాద్ వెళ్ళారు, ఫ్యామిలీ సెటిల్ అయిపోయినాయి వాళ్ళే. ఈరోజు మాకు ఏది లేదు, మాకు ఒక లోన్ లేదు. బ్యాంకుకి వెళ్తే నేను రీసెంట్గా ఇల్లు కొనుక్కోవడానికి బ్యాంకుకి వెళ్తే నువ్వు కాంట్రాక్ట్ ఎంప్లాయీ అమ్మా, నీకు లోను రాదు. మరి మాకేంటి? మేము ఎన్ని సంవత్సరాలు మా లైఫ్ ఇట్లా స్పాయిల్ చేసుకుంటూ
మా వయసు అయిపోయి మా మోకాలు నొప్పులు వస్తున్నాయి, నడుములు అరిగిపోతున్నాయి, మాకు ఏజ్ ఎబో అయిపోతుంది. మేము ఇంకెన్ని సంవత్సరాలు ఇలా చేయాలి? మాకు ఇంప్లిమెంట్ అయినప్పుడు మేము ఎందుకు ఇంత కష్టపడాలి? సేమ్ ఎడ్యుకేషన్, సేమ్ వర్క్, కానీ ఒకరికి ఒక జీతం ఎందుకు ఇంత వేరియేషన్? 2018లో సమాన పనికి సమాన వేతనం వచ్చింది, ఇంతవరకు అది అమలు చేయలేదు. మాకు చాలని జీతాలతో మా కడుపు కొట్టుకొని మా శ్రమ దోపిడి దోచుకొని ఎంతకాలం మమ్మల్ని ఇట్లా అన్యాయంగా మా శ్రమను దోచుకొని మమ్మల్ని బాధపడతారని మేము ఈ మీడియా ద్వారానే గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాలనుకుంటున్నాం. మా బాధను ఇప్పటికైనా అర్థం చేసుకొని ఆలోచించి మా పరిస్థితి ఏందో గమనించి మాకేందో న్యాయం చేస్తారా, లేదు మళ్ళీ అందరిలాగానే అన్ని డిపార్ట్మెంట్లాగా మమ్మల్ని కూడా బయటకు వచ్చేయమంటారో అది మేము చాయిస్ గవర్నమెంట్కి ఇస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. నా పేరు సంతోష్ని, నేను కేజీహెచ్లో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్గా చేస్తున్నాను సార్. అసలు మా యొక్క ప్రధాన డిమాండ్స్ అనేవి ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులరైజేషన్ అనేది చేయాలి. అలాగే రెగ్యులరైజేషన్ చేసినంత వరకు మాకు 100% గ్రాస్ శాలరీ అనేది ఇంప్లిమెంటేషన్ చేయాలి. అసలు మేము ఏ విధంగా కష్టపడుతున్నాము, ఏం చేస్తున్నామని మా యొక్క అనారోగ్యాల గురించి, మా యొక్క ఆరోగ్యాల గురించి కూడా మీరు ఆలోచిస్తూ ఉండాలండి. మాతో పాటుగా మా ఫ్యామిలీస్ కూడా ఎంత సఫర్ అవుతున్నారన్నది మేము ఎప్పుడు కూడా బయటకు చెప్పుకోకుండా మేము వర్క్ చేస్తున్నాం సార్. కానీ మమ్మల్ని ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు? ఆశా వర్కర్స్కి ఏంటి, తర్వాత డాక్టర్స్కి ఏంటి, తర్వాత టీచర్స్కి, ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న కాంట్రాక్ట్ వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది, కానీ ఓన్లీ పారామెడికల్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి మాత్రమే న్యాయం జరగట్లేదండి. అది ఫార్మసిస్టులు కానివ్వండి, లేదా ల్యాబ్ టెక్నీషియన్స్ కానివ్వండి, స్టాఫ్ నర్సెస్ కానివ్వండి, రేడియోగ్రాఫర్, ఎవరికి కూడా మా యొక్క హెల్త్ డిపార్ట్మెంట్లో ఎవరికి కూడా న్యాయం అనేది జరగట్లేదు సార్. అసలు మేము చేస్తున్న తప్పేంటి అన్నది మాకు కావాలి సార్. మేము ఇలాగే ఉండిపోవాలా? అసలు హాస్పిటల్కి స్టాఫ్ నర్సెస్ అనేవాళ్ళు బ్యాక్ బోన్ లాంటి వాళ్ళని మీకు తెలుసు. ఒక డాక్టర్ లేకపోయినా స్టాఫ్ నర్స్ అనేది ఆ యొక్క పేషెంట్ని రికవరీ చేస్తుంది అన్నది కూడా తెలుసండి. ఫస్ట్ ఎయిడ్గా డాక్టర్ లేకపోయినా పేషెంట్ వచ్చిన వెంటనే ఫస్ట్ ట్రీట్మెంట్ అనేది ఇచ్చేది ఒక స్టాఫ్ నర్స్ మాత్రమే. అది మాత్రం గుర్తుంచుకోండి సార్. అది ఓన్లీ రెగ్యులర్ వాళ్ళు చేస్తున్న, అసలు మాకు రెగ్యులర్ వాళ్ళకి ఏంటి సార్ తేడా? ఈక్వల్గా మేము క్వాలిఫికేషన్ ఉంది, కానీ వాళ్ళకి ఇయర్కి బెనిఫిట్స్ ఉంటాయి. మాకేమున్నాయి సార్? మేము సేమ్ శాలరీ అని చెప్పి ఇదే 38కి జాయిన్ అయ్యాం, ఇదే తీసుకుంటున్నాం, కానీ మా బ్రతుకులు ఎప్పుడు కూడా న్యాయం అనేది జరగటం లేదు, సంతోషం అనేది లేదు సార్. కానీ మమ్మల్ని అందరూ కూడా హేళనగా చేస్తున్నారు. మీరు తీసుకున్న జీతానికి, మీరు చేస్తున్న పనికి ఒకసారి ఆ రెగ్యులర్ వాళ్ళు చూసి నేర్చుకోండి. లేదంటే ఇది మానేసి వేరే దగ్గర ప్రైవేట్గానే చేసుకోండి, లేదంటే ఎక్కడికైనా వెళ్ళిపోయి చేసుకోండి. మీరు చదువుకున్నది ఇంత దారుణమైన విద్య అని చెప్పేసి అంత హీనంగా చేస్తున్నారు సార్. మాకు అసలు ఏ బెనిఫిట్స్ ఉన్నాయండి? మీరు ఏం చూపించారు? ఓన్లీ 4th క్లాస్ ఎంప్లాయీకి ఇచ్చి గౌరవం కూడా మాకు ఇవ్వలేదండి. మేము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రోటోకాల్ ప్రకారంగా మీరు ఏ విధంగా అయితే మాకు చెప్తున్నారు మేము అదే విధంగా వర్క్ చేస్తున్నాం. కానీ మీ నుండి మేము ఆశిస్తున్నది ఒకటే అండి, మాకు రెగ్యులరైజ్ కావాలి కావాలి కావాలి. మీరు అసలు ఎందుకు ఇవ్వటం లేదు? అందరికీ ఇచ్చి బెనిఫిట్స్ మాకు ఎందుకు ఇవ్వటం లేదు? మమ్మల్ని ఎందుకు చులకనగా చూస్తున్నారు? ప్రతి విషయంలో అందరినీ పరంగా చూస్తున్నారు, కానీ పారామెడికల్ వాళ్ళు ఎప్పుడు కూడా ఎందులో కూడా ఇన్వాల్వ్ అనేది చేయటం లేదు. మీరు ఎవరైనా వస్తున్నారు అంటే వాళ్ళకి బ్యాక్ సపోర్ట్గా ఒక స్టాఫ్ నర్స్ ఉండాలి, 108లో ఉండాలి, 104లో ఉండాలి. హెల్త్ డిపార్ట్మెంట్ అనేది మీకు బ్యాక్ సపోర్ట్గా ఉండాలి. కానీ మీరు వాళ్ళు ఎటువంటి బెనిఫిట్స్ అనేది ఇస్తున్నారు? అసలు ఎప్పుడైనా ఇచ్చారా? ఒక టీచర్ వస్తుందా, మీరు ఊళ్ళోకి ఎంటర్ అవుతున్నారంటే ఒక హెల్త్ డిపార్ట్మెంట్ అనేది కంపల్సరీగా మీకు సపోర్ట్గా ఉండాలి. వాళ్ళు లేకపోతే మీరు ఊళ్ళోకి ఎంటర్ అవ్వడం అనేది కూడా జరగదు. మిమ్మల్ని చూడడానికి వచ్చే జనాలకు ఎవరికి బాగోపోయినా ఎవరండి? రెగ్యులర్ వాళ్ళు వచ్చా ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయ్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్, ఒక ల్యాబ్ టెక్నీషియన్ అవ్వండి, లేదా స్టాఫ్ నర్స్ కానివ్వండి, ఎవరైనా వచ్చేది మేము మాత్రమే మీ వెనకాల తిరుగుతూ ఉంటాం. కానీ మాకే బెనిఫిట్స్ అనేవి లేవు. మా యొక్క పేరెంట్స్కి కానీ, మా పిల్లలకు కానీ, లేదా మాకు కానీ ఎవరికి బాగోపోయినా మేము వర్క్ చేసిన దగ్గర కూడా మాకు విలువ లేకుండా పోతుందండి. ఆఫ్టర్ ఆల్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అని చెప్పేసి వెయిట్ చేయమని చెప్తున్నారు. అంటే మేము వర్క్ చేసిన దగ్గర కూడా మాకు రెస్పెక్ట్ లేకుండా పోతుందండి. మాకు హెల్త్ కార్డ్స్ లేవు, అలాగే ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఎటువంటి బెనిఫిట్స్ కూడా లేవండి. మేము కూలి పనికి, రోజువారీ కూలి పనికి ఎలా అయితే వెళ్తున్నామో అలాగే వెళ్ళొస్తున్నాం అండి. మేము ఎంత చదువుకున్నా కూడా, మేము ఎన్ని కష్టాలు పడి ఎలా చదువుకున్నామో మాకు తెలుసు. దాని ప్రకారంగా ఈ యొక్క వృత్తిపరంగా వెళ్తే
మా యొక్క లైఫ్ సెటిల్ అవుతుందని మేము ఈ వృత్తి చేసామండి. కానీ మాకు ఎటువంటి బెనిఫిట్స్ లేవు, మాకు గౌరవం అనేది లేదు అనేది ఇప్పుడు తెలుస్తుంది. మేమే కాదండి, మా వెనకాతలు చాలామంది పేద కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క నర్సింగ్ డిపార్ట్మెంట్లో చేస్తే కనుక కంపల్సరీగా ఉద్యోగంలోకి సెటిల్ అవుతారు, వీళ్ళకి ఒక మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి అని చెప్పేసి ప్రతి తల్లిదండ్రులు జాయిన్ చేస్తున్నారండి. కానీ వాళ్ళు మమ్మల్ని చూసి నిరాశ చెందుతున్నారండి. వీళ్ళకే లేనిది మనకేంటి, మనం ఎంత చదువుకున్నా వేస్ట్ అని చెప్తున్నారండి. మాకు లాస్ట్ ప్రభుత్వం అనేది చాలా మోసం చేసిందండి. మేము ఎంత చదువుకున్నా కూడా మాకు ఎటువంటి ఇది లేదు. కానీ ప్రభుత్వం అనేది మారింది, ఇప్పుడు మాకు ఎటువంటి బెనిఫిట్స్ అయినా వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నాము. కానీ మీ నుండి ఎటువంటి యొక్క బెనిఫిట్స్ అనేది మాకు రాలేదు సార్. దయించి చేతులు జోడించి అడుగుతున్నాను సార్, మీరు ఇప్పటికైనా మమ్మల్ని దృష్టిలో ఉంచుకొని పారామెడికల్ సిబ్బంది అందరం కూడా ఒకే యూనిటీగా ఉన్నాము, ఒకే కాంట్రాక్ట్లో ఉన్నాం కాబట్టి మా అందరికీ కూడా న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఆదోని జీజీహెచ్ నుంచి వచ్చాము. మా జేఏసీ వాళ్ళు మా సమస్యల కోసమై పోరాడుతున్నారు. మాకు 100% శాలరీ 100% గ్రాస్ శాలరీ ఖచ్చితంగా కావాలి, లేదా కానీ ఖచ్చితంగా రెగ్యులైజేషన్ అన్నా జరగాలి. నా పేరు జే తస్లిమారా, నేను ఆదోని జీజీహెచ్ నుంచి వచ్చాను. మాకు 100% గ్రాస్ శాలరీ కావాలని నేను చాలా కోరుకుంటున్నాము. ఎందుకంటే ప్రతిదీ మనం రెగ్యులేషన్ కోసమే కదా పోరాడుతున్నాము. సో ఈ పోరాటంలో మాకు అందరికీ రెగ్యులేషన్ కావాలనే కోరుకుంటున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఏఎన్ఎం వాళ్ళు చాలా చిన్న కోర్స్ అది. బీఎస్సీ వాళ్ళు ఎక్కడ, ఎంఎస్సీ వాళ్ళు ఎక్కడ, అలాంటిది ఏఎన్ఎం వాళ్ళకి రెగ్యులేషన్ చేసి బీఎస్సీ వాళ్ళని ఎంఎస్సీ వాళ్ళని తీసేసి అసలు హాస్పిటల్లో చాలా నీచంగా చూస్తున్నారు. వాళ్ళు ఏఎన్ఎం వాళ్ళకి అసలు ఏం చేస్తే వాళ్ళ ఎంఎల్హెచ్పి వాళ్ళు అంటే చిన్న ఎంపీహెచ్డబ్ల్యూ చిన్న మిడ్ లెవెల్ హెల్త్ అసలు వాళ్ళు చేసే వర్క్ ఏంటి అసలు? అలాంటిది మేము బీఎస్సీ నర్సింగ్ చేసాము, ఎంఎస్సీ చేసాము, కానీ మాకు వాల్యూ అనేదే లేదు. మేము చేసే ఈ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు చాలా నష్టపోతున్నాం దీనివల్ల. కానీ ఏంటి అంటే ఏదో గవర్నమెంట్లో బాగున్నాం సరే, ఏదో ఒక హోప్ అనేది మాకు ఎప్పటికైనా వస్తుంది అనే ఒక చిన్న ఉద్దేశంతో మేము ఉన్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు కూడా మేమేం పెద్ద దాని నుంచి వచ్చిన వాళ్ళం ఏం కాదు కదా, చాలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళమే. గవర్నమెంట్లో చేస్తున్నాడంటే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? కానీ బయట చేసే వాళ్ళకంటే కూడా మాకు చాలా తక్కువ శాలరీ ఇస్తున్నారు. అండ్ శాలరీ విషయానికి వస్తే 2 months అవుతుంది, శాలరీసే పడట్లేదు. అదేదో నిధి పోర్టల్ అని చెప్పి అసలు ఎట్లా సతాయిస్తున్నారంటే అంతలా సతాయిస్తున్నారు. ప్రతి నెల ఫస్ట్ అని అంటున్నారు, కానీ ఎన్ని రోజుల నుంచి పడుతుంది మాకు శాలరీయే పడట్లేదు. 2 months అయింది. లాస్ట్ మంత్ మాకు 20 తర్వాత శాలరీస్ ఇస్తున్నారు. 20 తర్వాత అంటే మేము రెంట్ కట్టుకోవాలి కదా, ఇళ్ళకి రెంట్లు కట్టుకోవాలి. మాకంటే ఫ్యామిలీస్ ఉంటాయి కదా, మా ఫ్యామిలీస్ ఏమైనా రోడ్ మీద పడేయాలనా? చెప్పండి, మీరు అలా అయినా చెప్పండి. మేము రోడ్ మీద అన్నా వచ్చి మిమ్మల్ని అడుక్కుంటాం, వచ్చి మాకు శాలరీస్ ఇవ్వండి, మేము జాబ్ చేస్తున్నాం కదా అని మీ కాళ్ళు అయినా పట్టుకుంటాం. అట్లీస్ట్ అలా అయినా రెగ్యులర్ వాళ్ళకి వస్తే వాళ్ళు చేసేదే రైట్. సరే, వాళ్ళు చేసేదే రైట్, వాళ్ళు రెగ్యులర్గా ఉన్నారు. మేము కాంట్రాక్ట్లో ఉన్నాం. మాకు వాళ్ళంత బెనిఫిట్స్ వద్దులేండి, మేమేం అంతలా కోరుకోవట్లేదు. అట్లీస్ట్ మాకు మినిమం టైం స్కేల్ అన్నా ఇవ్వచ్చు కదా. మేము చేసేదానికి కొంచెమన్నా మాకు మాకు మంత్లీ శాలరీ తర్వాత మేము ఎంతవరకు అయితే చేస్తున్నాం అనేది మినిమం టైం స్కేల్ని బట్టి మా జీతం పెంచుకోవాలి అని మేము కూడా కోరుకుంటూ ఉంటాం కదా. సో ఆ విధంగా నేను చాలా కోరుకుంటున్నాను. మాకు ఇంకో విషయం ఏంటంటే రెగ్యులర్ కావాలని ఇక్కడున్న చాలా వరకు ఎక్కడి నుంచో వచ్చాము. మేము ఆదోని నుంచి వచ్చాము, కడప నుంచి వచ్చాము, తర్వాత మంగళగిరి నుంచి, కర్నూలు, ఇలా చాలా ప్లేసెస్ నుంచి వచ్చాం. మేము ఎంత స్ట్రగుల్ అయ్యి వచ్చింటాం ఇంతవరకు. సో ప్లీజ్ మాకు ఈ ఒక్కసారి కన్నా చాలా లాస్ట్ గవర్నమెంట్ నుంచి కూడా ఆశించాం చేస్తుందని, అది చేయలేదు. ప్లస్ అట్లీస్ట్ ఈ గవర్నమెంట్లో అన్నా మేము కోరుకుంటున్నాము చేస్తుందని. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి విషయంలో కూడా కొంచెం కూడా రెస్పాన్స్ లేదు, ఏం లేదు. ఏమన్నా అంటే మీకు పెట్టడమే ఎక్కువ అనేటట్టు అంటున్నారు. కాంట్రాక్ట్ మీరు తీసుకుంది కాంట్రాక్టే కదా, 1 year కదా అంటే అలాంటప్పుడు పెట్టొద్దు. కాంట్రాక్ట్ ఎందుకు పెడుతున్నారు? పెట్టొద్దు, మరి కాంట్రాక్ట్ పెట్టొద్దు, అడగొద్దు మమ్మల్ని. ప్రతిసారి మేమేమైనా అడుక్కున్నామా? మిమ్మల్ని అడుక్కోవట్లేదు కదా. ఖచ్చితంగా మాకైతే మేము కాంట్రాక్ట్లో ఉన్నందుకన్నా మా కోసం రెగ్యులర్ చేయాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నాకు ఇచ్చినందుకు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్గా. వచ్చానండి. నేను 2016 నుంచి వర్క్ చేస్తున్నాను. నా పేరు మరియా. మా అందరిది ఒకటే అండి ఎయిమ్, రెగ్యులర్ చేయాలి. ఎందుకంటే అందరూ ఎంఎస్సి బీఎస్సీలు చేసి వచ్చాం, మేము ఏఎన్ఎం చేయలేదు మేము. ఎందుకంటే వాళ్ళకి రెగ్యులర్ చేస్తానంటున్నారు, మమ్మల్ని రెగ్యులర్ చేయని అంటున్నారు. ఒక పక్కన మాతో పాటు ఉండే మెడికల్ ఆఫీసర్స్ కూడా 2 years చేసి వాళ్ళు రెగ్యులర్ అవుతున్నారు. అంటే హెల్త్ పరంగా మేము కూడా అక్కడ వర్క్ చేస్తున్నాం కదా, వాళ్ళే కాదుగా వర్క్ చేసేది, డాక్టర్స్తో పాటు మేము కూడా ఉన్నాం. అసలు చెప్పాలంటే ఫస్ట్ స్టెప్ ఎంబీబీఎస్ వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళకి లర్న్ చేసేది మేమే. వాళ్ళకి ఏమేమి కావాలి, ఎలా ఇంజెక్షన్స్ ఇవ్వాలి, ఏం మెడిసిన్, ఎంత డోసు, ఫస్ట్ వాళ్ళు లర్న్ చేసేది స్టాఫ్ నర్స్ దగ్గరే లర్న్ చేస్తారు. అలాంటి ఎంబీబీఎస్ వాళ్ళకి మేము గైడెన్స్ ఇచ్చినప్పుడు మాకెందుకండి రెగ్యులర్ చేయరు, వాళ్ళని చేసి కంపల్సరీ రెగ్యులర్ చేయాలని ఇది ఒక్కటే మాకున్నది ఎయిమ్. అన్నీ కూడా అండి మేము అదే కోరుకుంటున్నాము, కంపల్సరీ రెగ్యులర్ చేయండి. మాకు ఇంకేం ఆశలు అయితే లేవు. మీరు ఏదైతే వాళ్ళకి రెగ్యులర్ వాళ్ళకి శాలరీస్ ఇస్తున్నారు, దానికి కూడా సమాన పనికి సమాన వేతనం అన్నారు కదా, అదైనా ఇవ్వండి కనీసం. ఒకసారి మా వైపు చూడండి సార్. మీరు పొలిటికల్లో ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ హెల్త్ పరంగా పట్టించుకోవాలని సభాముఖంగా ఇప్పుడే మేము జేఏసీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎంప్లాయీస్కి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్స్ కావాలి. 1 time ట్రాన్స్ఫర్స్ అన్న అట్లీస్ట్, లేదా మ్యూచువల్స్ స్పౌస్ కింద. మేము చాలా ప్లేసెస్ నుంచి, చాలా దూరం నుంచి పోస్టింగ్ లేక ఎక్కడో ఒక చోట జాబ్ వస్తే చాలా అన్నట్లు మేము జాబులు తీసుకున్నాం. ఒక్కొక్కరం 8 hours 9 hours పేరెంట్స్ని, చిన్నపిల్లల్ని వదిలిపెట్టేసి మేము డ్యూటీలు చేస్తున్నాము. దయచేసి మా గోడు కొంచెం వినండి. మాకు కూడా చిన్నపిల్లలు ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నాయి. ఎందుకు మమ్మల్ని ఇంతలా బాధ పెడుతుంది గవర్నమెంట్? దయచేసి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ మాత్రమే చేస్తున్నాము. ప్లీజ్ సార్, 100% గ్రాస్ శాలరీ ఇవ్వండి దయచేసి. రెగ్యులర్ వాళ్ళకు వచ్చినంత శాలరీస్ మాకు వద్దు. మేము చాలా కష్టపడుతున్నాము. రెగ్యులర్ వాళ్ళగా మేము నైట్ షిఫ్ట్లకి అలవెన్సెస్ తీసుకోవట్లేదు, డ్యూటీ అలవెన్సెస్ తీసుకోవట్లేదు, హెచ్ఆర్ తీసుకోవట్లేదు. మేము కూడా హాస్పిటల్లో పని చేస్తున్నామని గుర్తించండి. డాక్టర్స్ దగ్గర రెస్పెక్ట్ లేదు, పేషెంట్స్ దగ్గర రెస్పెక్ట్ లేదు. 24 hours పేషెంట్లను చూసేది సిస్టర్స్ మాత్రమే. ఏ పేషెంట్ వచ్చినా ఫస్ట్ ప్రైమరీ కేర్ ఇచ్చేది సిస్టర్ మాత్రమే. సిస్టర్ చూసిన తర్వాత ఈ కేసు బ్యాడ్ అయితేనే డాక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తాం. జస్ట్ ప్రైమరీ కేసు అయితే మేమే ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తున్నాం కదా. మా కష్టాన్ని ఎందుకు మీరు గుర్తించట్లేదు? దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి సార్, ప్లీజ్. కాంట్రాక్ట్ బేసిస్ విధానం అనేటటువంటి దాన్ని గవర్నమెంట్ పూర్తి స్థాయిలో దాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ తాలూకు బాధ్యత ఏంటంటే ఉద్యోగ కల్పన అనేటటువంటిది గవర్నమెంట్ బాధ్యత. సంపదని ఏ విధంగా సృష్టిస్తున్నారు, సంపదని ఏ విధంగా చేస్తున్నారు అనేటటువంటిది గవర్నమెంట్ చూస్తున్నప్పుడు ఉద్యోగులందరినీ కూడా ఒకే రకమైనటువంటి విధి విధానాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ కల్పనకు వచ్చేటప్పటికి కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకోవటం వల్ల సరైనటువంటి విధి విధానాలు దాన్ని ప్రోత్సహించలేదు. మనం ఒకసారి చూస్తే లాస్ట్ పిఆర్సీ నుండి ఈరోజు వరకు రెగ్యులర్ వాళ్ళకి డిఏలు పెరుగుతున్నాయి, ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ పెరుగుతుంది. కాంట్రాక్ట్ బేసిస్లో చేస్తున్న వాళ్ళకి ఆ రోజు ఏదైతే జీతం ఇచ్చారో ఈరోజు కూడా అదే జీతం ఇస్తున్నారు. 2022 రిక్రూట్ అయినటువంటి వ్యక్తులకి ఆ రోజు తీసుకున్నటువంటి జీతం 32,000 రూపాయలు ఏదైతే ఉందో ఈ రోజు కూడా ఆ 32,000 రూపాయల జీతం మాత్రమే తీసుకుంటున్నారు, కానీ జీతం పెరిగేటటువంటి అవకాశం అయితే కనుక లేదు. ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో, రెగ్యులర్ ఉద్యోగస్తుల విషయంలో ఒక రకంగాను, కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ఒక రకంగాను, థర్డ్ పార్టీ వాళ్ళు అనేటువంటి దానిలో ఒక రకంగాను చేస్తున్నారు. చేసే పని మాత్రం ఈ 3 కేటగిరీ వాళ్ళు ఒకే రకమైనటువంటి పనిని మాత్రం నిర్వహిస్తున్నారు. ఒక స్టాఫ్ నర్స్ కానీ, ఒక ల్యాబ్ టెక్నీషియన్ కానీ, ఒక ఫార్మసిస్ట్ కానీ వైద్య ఆరోగ్య శాఖలో తీసుకున్నప్పుడు వీళ్ళని రెగ్యులర్ వాళ్ళు చేసేటటువంటి పని ఏదైతే ఉందో కాంట్రాక్ట్ బేస్ వాళ్ళు చేసేటటువంటిది కూడా అదే పని చేస్తున్నారు, థర్డ్ పార్టీ వాళ్ళు చేసేటటువంటి పని కూడా అదే చేస్తున్నారు. ఈరోజు ధరలు పెరుగుతున్నాయి, ప్రతిదీ కూడా నిత్యావసర ధరలు అనేవి ప్రతిదీ పెరుగుతుంది. పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్కి ఉన్నప్పుడు రెగ్యులర్ వాళ్ళకి ఇస్తున్నటువంటి డిఎల్ దేనికి ఇస్తున్నారండి? డిఎల్ అనేటటువంటిది కేవలం వాళ్ళ తాలూకు డిఎల్ అలవెన్స్ అనేది పెరిగినటువంటి ధరలకు అనుకూలంగానే డిఎల్ ఇస్తున్నప్పుడు మరి కాంట్రాక్ట్ బేసిస్ వాళ్ళకి ఎందుకు మరి డిఎల్ ఇవ్వట్లేదు? కాంట్రాక్ట్ బేసిస్ వాళ్ళకి ఎందుకని జీతాలు పెంచలేకపోతున్నారు? ఒక పెట్రోల్ రేట్ పెరుగుతుంది కానీ కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయీ తాలూకు జీతం పెరగట్లేదు. బియ్యం ధర పెరుగుతుంది, కాంట్రాక్ట్ బేస్ తాలూకా ఎంప్లాయీ తాలూకు జీతం పెరగట్లేదు. ఆటో ఛార్జీలు పెరుగుతున్నాయి, బస్ ఛార్జీలు పెరుగుతున్నాయి, కానీ కాంట్రాక్ట్ బేస్ వాళ్ళ తాలూకు జీతాలు మాత్రం పెరగట్లేదు. అవి అక్కడే ఉంటున్నాయి. ఇది శ్రమ దోపిడీకి వచ్చేటటువంటి పరిస్థితి. 1 సంవత్సరం 2 సంవత్సరం కాదు, ఏళ్ల తరబడి కనీసం 20 సంవత్సరాలు పైబడి వైద్య ఆరోగ్య శాఖలో కేవలం పారామెడికల్ సిబ్బందికి మాత్రం రెగ్యులరైజేషన్ అటువంటి నోటిఫికేషనే లేదు. సుమారుగా 2003 సంవత్సరం తీసుకుంటే ఇది 2026 సంవత్సరం. గత 23 సంవత్సరాలుగా
వైద్య ఆరోగ్య శాఖలో పారామెడికల్కి వచ్చేటప్పటికి ఏంటంటే రెగ్యులర్ నోటిఫికేషనే లేదు కొన్ని జిల్లాల్లో. కొన్ని జిల్లాలు అక్కడక్కడ తీసుకున్నారు. ప్రధానంగా ఈరోజు 300 ఓసెస్లో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా రెగ్యులరైజేషన్ చేయాలని చెప్పేసి అని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఎందుకంటే మేము అన్ని అర్హతలు కలిగి ఉండి రెగ్యులర్ నోటిఫికేషన్లోనూ రెగ్యులర్ పోస్టుల్లోనే ఉన్నటువంటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి పోస్టుల్లోనే మేము వచ్చాం. ఎందుకంటే మాకు ముందు ఉన్న వాళ్ళు రిటైర్డ్ అయిపోతే వాళ్ళకి ఇచ్చినటువంటి ప్లేస్లోనే మమ్మల్ని రిక్రూట్ చేసుకున్నారు. మమ్మల్ని రిక్రూట్ చేసుకుంటున్నప్పుడు అదే శాలరీ మాకు ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. అలా కాకుండా కాంట్రాక్ట్ బేసిస్ అనే విధానం పెట్టడం వల్ల ఒక 4-5 తీసుకోవచ్చు, వాళ్ళకి వర్క్ చేసుకోవచ్చు అని చెప్పి ఆలోచన మీకు ఉండేది. మంచిదే ఆలోచన విధానాన్ని. కనీసం ఓ 2 సంవత్సరాలకన్నా 3 సంవత్సరాలకన్నా రెగ్యులర్ చేసేటటువంటి విధానాన్ని తీసుకుంటే కనుక బాగుంటుందని చెప్పి గవర్నమెంట్కి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు అరుణ్ కుమార్ అండి. నేను కాంట్రాక్ట్ ఎల్టీని. ఈ కాంట్రాక్ట్ విధానం ఎలా ఉందంటే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఈ కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల పైన సవతి ప్రేమ చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు కన్నతల్లి చూడడం వేరు, సవతి తల్లి చూడడం వేరు. ఈ 2 నెలల నుంచి జీతం లేదు అని చెప్తున్నా కానీ వాళ్ళు కనీసం పట్టించుకోవట్లేదంటే దాన్ని ఏ విధంగా చూసుకుంటారు? ఏ డేటా అయినా కానీ ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఉంటుంది కదండి. ఇప్పుడు మేము రిక్రూట్ అయితే మేము దొంగతనంగా వచ్చి చేరం కదా, మా డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది. ఏమడిగినా కానీ మీరు పేపర్లు తీసుకురండి, ఇది తీసుకురండి, అది తీసుకురండి అని చెప్తారు. అదే ఆ యూడీసీకి కానీ ఆ సీనియర్ అసిస్టెంట్కి కానీ 1 నెల జీతం ఆగిపోతే తన పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు తను తిన్నట్టే మేము తింటున్నాం కదా, తను బతికినట్టే మేము బతకాలి కదా. కానీ మా దగ్గరికి వచ్చే లోపల చిన్న చూపు దేనికి? ఒక చిన్న వర్క్ డిసిగ్నేషన్ కాడా, ఆ వర్కింగ్ డిసిగ్నేషన్ కార్డ్ నుంచి ఒక 3 మంత్స్ నుంచి దాన్ని ఇంతవరకు రెక్టిఫై చేయలేదంటే పెద్దలందరూ వెళ్ళి కలుస్తున్నారు. మేము మా డిస్టిక్లో హాస్పిటల్స్లో చెప్తున్నాము. కానీ ఎవరికి అక్కర్లేదు. కానీ వాళ్ళకి కావాల్సింది ఏంది? పని కావాలి. మరి జీతాలండి ఎందుకు ఇలా సవతి ప్రేమ చూపించడం? ఎందుకంటే మీరు ఎంత ఇది చూపిస్తున్నారో దానిపైన మీరు కొద్దిగా శ్రద్ధ పెడితే అది పెద్ద విషయం ఏం కాదు. ఇప్పుడు మాకు 100% గ్రాస్ శాలరీ అనేది చాలా ముఖ్యం అనమాట. ఇప్పుడు రెగ్యులరైజేషన్ చేసినా కానీ 100% గ్రాస్ శాలరీ ఇచ్చినా కానీ ఏదైనా కానీ ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి రాకూడదు అన్నని మేము అనుకుంటూ ఉంటే మీరే పొగబెడుతున్నారనమాట. అందరూ ఎంతో శాంతియుతంగా మన రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. కానీ స్పందన మాత్రం శూన్యం. అవునండి. అంటే సమస్యలు అంటే ఇప్పుడు లేడీస్ బస్సులు ఇచ్చారు. ఇప్పుడు బస్సులు వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు సంతోషంగానే ఉండు. మాకు కూడా ఇప్పుడు పండగ చేసుకుని మొన్న ఉగాది మనకందరికీ న్యూ ఇయర్. ఆ న్యూ ఇయర్ రోజు అందరూ పప్పన్నం అది తిన్నారు. కానీ మాకు పచ్చడి మెతుకులే ఉన్నాయన్నమాట. జీతాలు రాలేదు. సో మేమంటాం ఏంటంటే వాళ్ళు అని కాదు, ఇప్పుడు ఇప్పుడు ఆయన కూడా చూసుకొని మమ్మల్ని కూడా మా మీద కూడా ఆయన దృష్టి సారిస్తే మాకు కూడా న్యాయం చేస్తారని చెప్పని మేము ఆశిస్తున్నాం. ఆయన అన్యాయం చేయరు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి వాళ్ళ బాగోగులు ఒక తండ్రిలాగా చూస్తున్నాడు. కాకపోతే మేము ఇంకా వాళ్ళ కంట్లో పడలేదని మా దృష్టిలో ఉంది. అది నా పేరు వచ్చేసి ఏ ప్రభాకరు. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ నంద్యాల జీజీహెచ్ హాస్పిటల్. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్. మన విలేకరు గారు అడిగారు క్వశ్చన్. ఏం క్వశ్చన్ అంటే మన గవర్నమెంట్లో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారని ప్రభుత్వ ప్రతినిధులు చెప్తున్నారని, ప్రత్యక్షంగా సీఎం గారే చెప్తున్నారని అంటున్నారు. అయితే మేము సంతోషంగా ఉంటే ఇలాంటి మీటింగులు పెట్టుకోవడానికి ఎందుకు ఉంది? 3 నెలల నుండి మాకు జీతాలు రాలేదు. సంతోషంగా లేవు కాబట్టే ఇక్కడికి వచ్చాం. దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది కదా మేము సంతోషంగా లేవని. ఏమిటంటే రెగ్యులర్ ఎంప్లాయర్కి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో, ఒక మెడికల్ లీవ్ పరంగా అయితేనేమి, శాలరీ పరంగా అయితేనేమి, తర్వాత జాబ్ సెక్యూరిటీ పరంగా అయితేనేమి మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. రెగ్యులర్ చేయకపోయే ముందు వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ అన్నీ మాకు కల్పించాలని మా ప్రత్యేక డిమాండ్. నమస్తే అండి. నా పేరు రమేష్. ఏహెచ్ ఎమ్మిగినూరు ఏరియా హాస్పిటల్ ఎమ్మిగినూరు ల్యాబ్ టెక్నీషియన్ నేను ఏరియా హాస్పిటల్ నుంచి వచ్చాను, ఎమ్మిగినూరు, కర్నూలు డిస్టిక్. ముఖ్యంగా నేను ప్రభుత్వానికి ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లో రెగ్యులరేషన్కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇస్తున్నారు. హెల్త్ డిపార్ట్మెంట్లోనూ ఒక డాక్టర్ మాత్రమే రెగ్యులరేషన్ ఇస్తున్నారు. పారామెడికల్ స్టాఫ్కి అంతా కాంట్రాక్ట్ బేసిస్లో. ఎందుకు అలాగా? అంటే మిగతా వాళ్ళంతా ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ మన ఈ పారామెడికల్ వాళ్ళంతా కూలి వాళ్ళ.
ఎన్ని సంవత్సరాల నుంచి ఎలా జరుగుతూ ఉంది? కనీసం ఒక 20 సంవత్సరాల నుంచి జరుగుతున్నప్పటికీ మీ దృష్టికి రాకున్నట్లు ఉండడం అయితే జరగదు కదా. ఇప్పటికీ కూడా గౌరవనీయులైనటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు నారా లోకేష్ బాబు గారు యువ నాయకులు అయినందువల్ల చాలామంది చాలాగా మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో సంతోషంగా ఉన్నాం. ఆయన కూడా మన అసెంబ్లీలో మాట్లాడుతూ రెగ్యులరేషన్ కోసము కాంట్రాక్ట్ వాళ్ళ గురించి ఒక కమిటీ వేస్తామని అన్నారు. అది కేవలం ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న కాంట్రాక్ట్ వాళ్ళ గురించే మాట్లాడుతున్నాడు. కానీ అసలు హెల్త్ డిపార్ట్మెంట్లోని కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఉన్నారనే దృష్టి మాపై ఉందా లేదనే మీమాంసతో మేము బతుకుతున్నాం. ఎందుకు మాపైన అంత కనికరం లేని దృష్టి మీకు ఎందుకు ఉన్నది? అసలు ఇంతవరకు రెగ్యులరే లేని డిపార్ట్మెంట్ ఏమైనా ఉందంటే ఒక డాక్టర్ ఒకటే రెగ్యులర్ ఉద్యోగస్తులుగా తీసుకుని అన్ని క్యాడర్లని కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు గాను అవుట్సోర్సింగ్లు గాను ఏజెన్సీల ద్వారా నడుస్తున్న డిపార్ట్మెంట్ ఏకైక డిపార్ట్మెంటు వైద్య ఆరోగ్య శాఖ. ఒక డాక్టర్ మాత్రమే రెగ్యులర్, మిగతా వాళ్ళంతా కూడా కాంట్రాక్టరే. గతంలో ఉన్న వాళ్ళు మాత్రమే రెగ్యులర్. ఆ కొన్ని సంవత్సరాల తర్వాత ఒక 5 సంవత్సరాలు ఒక 10 సంవత్సరాల తర్వాత ఈ మొత్తం ప్రభుత్వంలో ఉన్నటువంటి వైద్య శాఖలో ఉన్నటువంటి అందరు రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎవ్వరూ లేరు. ఒక ఆరోగ్య శాఖలోనే ఒక వైద్యుడు మాత్రమే రెగ్యులర్గా ఉంటాడు. ఈ కనికరం లేనటువంటి ప్రేమ మీకు వైద్య శాఖ పైన మీకు ఎందుకు ఉంది? అసలు మీ దృష్టికే రాలేదా? అసలు మా పైన మేము అసలు ఉన్నామనేది మీరు గుర్తిస్తున్నారా? మేము కోవిడ్ అనే ఒక పెద్ద విపత్తులో నుంచి అది ఏమంటారు చచ్చుకోకుండా బతికి ఉన్నటువంటి ఉద్యోగస్తులు మేము ఎంతోమంది ప్రాణాలు కాపాడడానికి స్వయానగా కిట్స్ అంటే సేఫ్టీ కిట్స్ని వేసుకొని మేము టెస్టులు చేసి వాళ్ళని ఈరోజు మేము ఎన్నో సేవలు చేసి మీ ముందు ఉన్నాం. కానీ మా సేవను అసలు గుర్తించడమే లేదు. ఈ సేవలు గుర్తించలేకపోగల కారణాలు ఏమిటో మీరు చెప్పగలగాలి. మా ప్రధానమైన డిమాండ్ మాకు ఇప్పుడు ఉన్న క్యాడర్స్ అందరినీ కూడా స్టాఫ్ నర్సెస్ని, ల్యాబ్ టెక్నీషియన్స్ని, ఫార్మసిస్టులని, రేడియోగ్రాఫర్స్ని, ఇతర ఇంకా టెక్నీషియన్ క్యాడర్స్ని అందరూ కూడా బేషరతుగా అందరూ రెగ్యులర్ చేయాలి. మొట్టమొదటి డిమాండ్. రెగ్యులర్ చేయడానికి కాల సమయంలో మాకు 100% శాలరీ అనేది ఒకటి కల్పించాలి. ఈ సమయంలోనే ఎవరికైనా ప్రమాదశాత్తు వాళ్ళు చనిపోయినా ఆ కుటుంబానికి అదే పొజిషన్లో ఒక జాబ్ని క్రియేట్ చేసి ఇవ్వాలి. అలాగే వాళ్ళు కాంపెన్సేషన్ పేమెంట్ వాళ్ళ కుటుంబానికి అందించాలి. గతంలో మీ గవర్నమెంట్లోనే అంటే గతంలో ఈ పెద్ద మన గవర్నీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో 2014 479 813 అనే ఒక జీవోలు ఉన్న వాళ్ళకి గ్రాస్ శాలరీ అంటే 100% గ్రాస్ శాలరీ అంటే వాళ్ళకి ఒక బేసిక్ శాలరీ ఇచ్చి దానికి ఒక డిఏ గాను హెచ్ఏ గాను కలిపి ఒక పేమెంట్గా ఆ శాలరీగా ఇచ్చేవాళ్ళు. తదుపరి గవర్నమెంట్లో ఇదే గవర్నమెంట్ మన చంద్రబాబు నాయుడు గారే దాన్ని అమెండ్మెంట్ చేసేసి 27 అనే జీవో ఇంకోటి మార్చి ఈ విధంగా కాకుండా ఒకటి కన్సల్టెంట్ పేమెంట్ అని ఇచ్చారు. అంటే అప్పటికంటే ఇంకా కొంచెం తగ్గించినప్పటికీ కొంచెం న్యాయమే జరిగింది. నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ మన జగన్ గారు గవర్నమెంట్ అయితే మరీ దారుణం. ఉన్న కన్సల్టెంట్ పేమెంట్ కూడా తీసేసి ఎంటీఎస్ అంటేనే పెట్టేసి ఉన్న శాలరీని కూడా తగ్గించి పంపించేస్తాడు. అసలు ఎంటీఎస్ అనే వర్డ్ ఎంత దారుణమైన విషయం అండి. ఒక మనిషి ఎగ్జాంపుల్గా నేనే 2006లో నేను ఉద్యోగంలో జాయిన్ అయితే నేను 2026కి వచ్చాను. అంటే 20 సంవత్సరాలు మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు అందిస్తున్నాను. హెచ్ఐవి డిపార్ట్మెంట్లో పనిచేశాను, ఈ జనరల్ ల్యాబ్ టెక్నీషియన్గాను పనిచేస్తున్నాను. అంటే కనీసం నాకు మామూలు రెగ్యులర్ ఎంప్లాయీకి కావాల్సిన డిఏ అంటే ఒక 5% 2% వాళ్ళకి పెరిగినది అంటే ఒక 100-200 అనుకోండి. సంవత్సరానికి ఒక 200 అంటే 400 రూపాయలు పెరిగినా 20 సంవత్సరాలకి నాకు ఎన్ని 400 రూపాయలు పెరిగి నాకు మినిమం బేసిక్ రావాలి. ఆ బేసిక్ కూడా రాకోకుండా అంటే బేసిక్ అనే శాలరీ కూడా ఇవ్వకోకుండా మరి అది చూడండి చెప్పడం ఎంటీఎస్ అంటున్నారు. అంటే బేసిక్ అంటే ఎప్పుడే కానీ మాకు ఎగ్జాంపుల్ నా బేసిక్ 32,600 అనుకోండి మొదటి బేసిక్. అదే అంటే సీనియర్ బేసిక్ వచ్చేసి 60,000 చిల్లర వరకు ఉంటుంది. అంటే ఈ బేసిక్ల యొక్క వ్యత్యాసం. దీనికి అదనంగా వీళ్ళు హెచ్ఆర్ఏ డిఏలు లెక్కేసుకొని కలిపి అమౌంట్ ఇస్తుంటారు రెగ్యులర్ వాళ్ళకి. కనీసం సీనియారిటీకి బేసిక్ కూడా ఇవ్వకోకుండా ఎంటీఎస్ అని వర్డ్ అంటే మినిమం అంటే తక్కువ శాలరీ ఎంత వస్తుందో మినిమం అనే శాలరీని మీరు గుర్తించిస్తున్నారంటే ఎంత సౌతి ప్రేమి మా పైన కనపరుస్తున్నారో కనీసం మీరు గుర్తించాలని కోరుకుంటున్నాను. దయచేసి ఈ యొక్క వివక్షతను మామూలు సమాజంలో చాలామంది వివక్షత గురించి చాలా మాట్లాడుతుంటారు. కుల వివక్షత అవివక్షత అంటే నేను వైద్య శాఖ అనే ఒక శాఖకు ప్రభుత్వం పెద్ద వివక్షత చూపుతున్నదని మా యొక్క దృష్టి. కాబట్టి దయచేసి ఆ వివక్షత నుంచి మీరు బయటికి రండి. దయచేసి మమ్మల్ని రెగ్యులర్ చేయండి. లేదా తదుపరి కార్యాచరణ ఏదో మా జేఏసీ ద్వారా మేము మీ ముందుకు వచ్చి మేము వినిపించుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్ గారు చంద్రబాబు నాయుడు సార్ గారిని నేను చాలా విషయాల్లో మెచ్చుకుంటాను. గవర్నీయులు చంద్రబాబు నాయుడు గారు
అంటే ప్రపంచంలోనే ఆర్థిక వ్యవస్థలో మన భారతదేశం ముందుండడానికి కావాల్సినంత కృషి ఆయన ఆంధ్రప్రదేశ్కి ఎంతో చేశారు. అది ఎలా చేశారు అంటే మానవ వనరులను ఉపయోగించుకొని గవర్నమెంట్ యొక్క శక్తిని పెంచి ట్యాక్సెస్ రూపంలో నుండి స్వయం సమృద్ధిగా మార్చడం కోసం ఒకప్పుడు అంటే ఆయన 1994 తర్వాత మేబీ 99లో అట్లా గవర్నమెంట్ వచ్చినప్పుడు సరళీకృతమైనటువంటి గవర్నమెంట్ని ఫామ్ చేయాలని చెప్పేసి ప్రపంచ బ్యాంకుకి సంబంధించిన కొన్ని షరతులకు అనుగుణంగా ఒక కాంట్రాక్ట్ విధానాన్ని మీరు తెచ్చారు. అది తెచ్చిన తర్వాత చాలా అభివృద్ధి చెందింది. మీరు వచ్చిన సమయం నుండి ఇప్పుడు మీరు గవర్నమెంట్ నడిపే సమయానికి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాల్లోన 5లో టాప్ 3లో ఉందని మీరే ఎన్నోసార్లు ఉద్ఘాటిస్తున్న విషయం మీకు అందరికీ విదితమే. అలాంటప్పుడు మీరు ఆ రోజు మొదలుపెట్టినటువంటి కాంట్రాక్ట్ వ్యవస్థకి మరి అది మీరు చేసినప్పుడు అంతం మీరే చేసే శక్తి మీకే ఉంది. మీరు అది ఎందుకు గుర్తించలేకపోతున్నారు? స్మార్ట్ వర్క్ చేయండి అంటే నేను ఒకే ఒక వర్డ్ మీరు మాట్లాడారు. నిజమే, మీ యొక్క స్మార్ట్ వర్క్ చేయండి, మీరు టెన్షన్ పడుకోకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చాలా స్మార్ట్గా చేయండి అనేది మీరు అంటున్నారు. నిజమే, మీరు అందిస్తున్నటువంటి టెక్నాలజీని మీరు చూపుతున్న టెక్నాలజీ మార్గదర్శక ద్వారా మేము టెక్నాలజీతో అందుకొని ముందుకు వెళ్తాం. కానీ దానికి మించిన ఒత్తిడి మాపై ఉంది. ఒక హాస్పిటల్లో ఉండాల్సిన 4 స్టాఫ్ టెక్నీషియన్స్ ఉంటే ఉండాల్సింది 2 ఉంటారు. ఆ పని ఒత్తిడి పెరుగుతుంది కదా. అనేకమైనటువంటి వ్యవస్థని సమీకృతం చేసి చాలా గొప్పగా మన ఆసుపత్రులని వ్యవస్థని ఏర్పాటు చేసినప్పుడు చాలామంది పేషెంట్స్ ప్రైవేట్ ఉపయోగించకుండా గవర్నమెంట్ ఉపయోగించుకుంటున్నారు. దాని తగిన మ్యాన్ పవర్ ఎక్కడ? ఆ మ్యాన్ పవర్ని పెంచండి. మాకు రెగ్యులరేషన్ అనే విషయాన్ని ఇవ్వండి. మేము సాటిస్ఫై అవ్వాలంటే ఎట్లా సాటిస్ఫై అవుతాం? ఎప్పుడు సంతోషం మాకు కావాల్సింది? మాకు అందాల్సినవి ఇచ్చినప్పుడే కదా సంతోషము. ఆ సంతోషాన్ని వర్డ్ని మీరు మర్చిపోయి మీరు సంతోషం అంటున్నారు. సార్, రియల్గా మీరు సంతోషంగా ఉండొచ్చు, కానీ మా శాలరీ విషయంలో సంతోషం లేదు. ఆ సంతోషాన్ని మీరు గుర్తిస్తారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీ సమయంలోనే ఈ విషయాన్ని మీరు గుర్తించి మాకు కంపల్సరీగా మీరు సంతోషాన్ని కలగజేస్తారని అది ఆశిస్తూ మీకు ధన్యవాదాలు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు కోటేశ్వరరావు అండి, మేల్ స్టాఫ్ నర్స్ కేజీహెచ్ వైజాగ్. ఈరోజు చాలా రోజుల నుంచి కూడా మేమందరం కూడా ల్యాబ్ టెక్నీషియన్లు కానీ, ఫార్మసీ వాళ్ళు కానీ, లేకపోతే నర్సింగ్ అధికారులు కానీ, మిగతా ఆల్ పారామెడికల్ క్యాడర్స్ అందరూ కూడా విడివిడిగా రిప్రజెంటేషన్లు ఇప్పటివరకు ఇస్తూనే ఉన్నాము. అవన్నీ కూడా పక్కన పెట్టి మళ్ళీ మాకు అన్యాయం చేస్తూనే ఉన్నారు. ప్రీవియస్ గవర్నమెంట్ అయినా ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఇంకా అన్యాయం చేస్తూనే ఉంది. సమస్యను అయితే క్లియర్ చేయట్లేదు. మాకు ఏవైతే న్యాయమైన డిమాండ్స్ అయితే ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్నీ కూడా క్లియర్ చేయవలసిందిగా మేము తెలియజేసుకుంటున్నాము. అందుకని చెప్పి ఈరోజు నర్సింగ్ అధికారులతో పాటు ఆల్ పారామెడికల్ జేఏసీ, మిగతా ఆల్ పారామెడికల్ అందరినీ కూడా జేఏసీగా ఏర్పాటు చేసుకొని మేమందరం కూడా జాయింట్ యాక్షన్ కమిటీగా మా సంస్థ మీద పోరాడదామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు మాకు ఏదైతే 20 సంవత్సరాలుగా కూడా ఒక రెగ్యులర్ ఉద్యోగం కూడా చేయకుండా ఇలా కాంట్రాక్ట్ విధానంలోనే మమ్మల్ని పనిచేస్తున్నారు. దయచేసి మా సర్వీసులన్నీ కూడా ఇమీడియట్గా రెగ్యులర్ చేయండి. ఆ రెగ్యులర్ చేసినంత వరకు 100% గ్రాస్ శాలరీని అమలు చేయాలి. ఎవరైనా ఫ్యామిలీలో చనిపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. అదే సేమ్ టైం వాళ్ళ ఫ్యామిలీకి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసియా కూడా ఇవ్వాలి. తర్వాత మాకు హెల్త్ కార్డ్స్ ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే సిక్ లీవ్స్ ప్రొవైడ్ చేయాలి. పేషెంట్లకి సర్వీస్ చేస్తున్న మాకు సమస్య వచ్చినప్పుడు, మాకు హెల్త్ బాగాలేనప్పుడు సిక్ లీవ్ తీసుకోవడానికి లీవ్స్ లేవు, చూపించుకోవడానికి హెల్త్ కార్డు కూడా లేదు. దయచేసి మిగతా ఇంకా డిమాండ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా కూడా క్లియర్ చేయవలసిందిగా గవర్నమెంట్కి తెలియజేసుకోవడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ మీద మాకైతే నమ్మకం అయితే ఉందండి. కానీ సమస్యలు అయితే కనుక మేమైతే ఇప్పటివరకు ఆయన దృష్టికి అయితే తీసుకెళ్తున్నాము. బట్ ఇప్పటివరకు అయితే క్లియర్ చేయలేదు. దయచేసి డెవలప్మెంట్ అంటున్నారు తప్ప కాంట్రాక్ట్ విధానంలో మా ఫ్యామిలీలు ఇలా ఇబ్బంది పడుతూ ఉంటే మీరు రాష్ట్రం అంతా డెవలప్ చేస్తామని చెప్తున్నారు. కానీ ఏ రకమైన డెవలప్మెంట్ అయితే మాకైతే అర్థం అవ్వట్లేదండి. మేమైతే చాలా దయాకరమైన పరిస్థితులు అయితే మా బతుకులు ఉన్నాయి. దయచేసి మా బతుకుల మీద ముందు ఒక భరోసా కల్పించండి, మా ఫ్యామిలీకి ఒక భరోసా ఇవ్వండి, తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయవలసిందని తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. హెల్త్ మినిస్టర్ గారికి మేము మెంబర్ ఆఫ్ టైప్స్ ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇస్తున్నామండి. ఆయన మేము ఏమడిగినా సరే సారు గవర్నమెంట్ పాలసీ అని చెప్తున్నారు తప్ప విషయాన్ని అయితే ముందుకు తీసుకెళ్ళట్లేదు. దయచేసి విషయాన్ని అయితే ముందుకు తీసుకెళ్ళండి సార్. ముందుకు తీసుకెళ్ళి మా సమస్యలన్నీ క్లియర్ చేస్తానని తెలియజేసుకున్నాం. వైద్య ఆరోగ్య శాఖలో మంచి రోజులు వచ్చాయని చెప్పి హెల్త్ మినిస్టర్ గారు అంటున్నా సరే మంచి రోజులు మరి మాకైతే రాలేదండి. మేము ఆల్రెడీ చాలా 20 సంవత్సరాల నుంచి కూడా మేము సఫర్ అవుతున్నామంటే ఇంకేం మాకు మంచి రోజులు వస్తున్నాయండి. మరి మంచి రోజులన్నీ ఎవరికి వచ్చాయో మరి సారేగా తెలియాలి. మంచి రోజులు అంటే ఒక రకంగా హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీసు, తర్వాత హాస్పిటల్లో పేషెంట్కి అందించవలసిన సేవలు, ఇలాంటివన్నీ కూడా డెవలప్మెంట్ అయితే చేస్తున్నారండి. బట్ అందులో పనిచేస్తున్న ఎంప్లాయీ పరిస్థితి ఏంటనేది ఒకసారి మీరు అర్థం చేసుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాం సార్. మా పరిస్థితి కూడా మీరు
ఆలోచించి మా మీద కూడా ఒక పాజిటివ్ నిర్ణయాన్ని, మా సమస్యలన్నీ క్లియర్ చేసిన రోజున కంప్లీట్గా వైద్య ఆరోగ్య శాఖలో నిజంగా సంచలనమైన మార్పులు వస్తాయి. మేము ఏదైతే కోవిడ్ పాండమిక్లో కానీ ఇప్పుడు కూడా ఇన్ఫెక్షన్లో పనిచేస్తున్నామో, ఇలాంటి ఇన్ఫెక్షన్లో కానీ లేకపోతే కోవిడ్ లాంటి వైరస్లు వచ్చినప్పుడు కూడా మేము ఇంకా బలంగా ఫైట్ చేయడానికి మేమైతే రెడీగా ఉన్నాం. కానీ మా ఫ్యామిలీని, మమ్మల్ని దయచేసి ప్రొటెక్ట్ చేసి మా బతుకులకు ఒక భరోసా అయితే కల్పించండి. మేము ఇంకా గట్టిగా ప్రజలకు సేవలు అందిస్తూ గవర్నమెంట్ కూడా మంచి పేరు తీసుకొస్తాం. థ్యాంక్ యూ అండి.